దేవుని ఆరాధిస్తున్నాం, కానీ దేవుని ఆరాధిస్తుంటే అంట స్తుతులు పైకి వెళ్తే ఏం జరుగుతుందంట? ఆయన ఆశీర్వాదాలు, ఆయన కాపుదల అంతా దిగి వస్తుందంట మన మధ్యలోకి. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. దేవుని స్తోత్రం చేయటం మంచిది. మనం అందరం రూపించబడింది దానికోసం అని ఎప్పుడు మర్చిపోదు. కేవలం వాక్యం విని ఇది చేసి అది చేసేంత మాత్రాన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కాదు. కానీ మనము చాలామంది అనుకుంటాము స్తుతి యాగము అంటే స్తుతులు చెప్పడము, చప్పట్లు కొట్టడం, ఇది అది అని అనుకుంటాం. కానీ స్తుతి యాగం అంటే ఏంటిదంటే అన్నీ కోల్పోయిన పరిస్థితులు, ఏది కూడా మిగలని పరిస్థితులు, ఇవన్నీ పోయి నా జీవితంలో ఏది లేదు, బట్ స్టిల్ ఐ విల్ ప్రైజ్ యూ లార్డ్ అని చెప్పడమే స్తుతి యాగము. తెలుసండి, అంటే అన్ని బాగుంటే స్తుతులు ఇస్తే దానికి ఏంటి ప్రతిఫలం ఏంటి? వెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఇఫ్ యూ ప్రైజ్ గాడ్, వాట్ ఈస్ దేర్ కదండి. కానీ ఏమీ లేదు, అన్నీ పోయినాయి. ఇంకా నా జీవితం పాడైపోయింది, నా గుండె చెదిరిపోయింది, గుండె పగిలిపోయింది, అయినను నీకు స్తుతి ఇస్తానయ్యా. అదే నిజమైన స్తుతి యాగం.